దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాదియోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పద కమలే సానందమానందవనే వసంతం ఆనందకందం హత పాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపజ్యే శ్రీ విశ్వనాథం శరణం ప్రపజ్యే శ్రీమత్పరస్మై నిజచిద్ఘనాయ గౌరీతపపూర్ణఫలప్రదాయ కేదారనాథాయ నమః శివాయ నమో నమః కారణకారణాయ. శివపదం గురించి చెప్పేటప్పుడు చదివితే సాహిత్యం, పాడితే సంగీతం, ఆడితే నాట్యం, ఇది శివపదంలో ఉన్న లక్షణం. అందుకే శివపదాన్ని సాహిత్య రూపంగా చదివి ఆస్వాదించే వాళ్ళు, ఆలోచనామృతం ఆస్వాదించగలిగే వాళ్ళకి అది తెలుస్తుంది. సంగీతపరంగా ఇటువంటి మహానుభావులు స్వరపరిచి గానం చేస్తే అది విని బాలురు మొదలుకొని పండితుల వరకు అందరూ నేర్చుకుని ప్రపంచవ్యాప్తంగా పాడుతూ ఉన్నారు. ఇది శివపదం వ్యాపకమై అనుగ్రహిస్తున్న విధానం. కాశీలో కాలభైరవ డుంఠి గణపతి తర్వాత మనం నమస్కరించవలసిన ప్రధానమైన దైవం దండపాణి. దండపాణిపై కీర్తన స్వామి అనుగ్రహం వల్ల రాయడం జరిగినది. దండ ప్రణామాని, సాష్టాంగ దండ ప్రణామాని, హే దండపాణి అంటూ స్వామికి నమస్కారం చేస్తూ దండపాణి గురించి శాస్త్రముల్లో చెప్పబడే అంశములు ఈ కీర్తన స్మరించడం జరిగినది. భ్రాంతి విభ్రాంతి ఉద్భ్రాంతి సంభ్రాంతికర శాంత శివ భక్త జన భ్రాంచాది భీతిహర. భ్రమలు అనేక రకాలుగా ఉంటాయి, లెవెల్స్, డిగ్రీస్ తేడా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన భ్రమ. కాశీ గురించి, క్షేత్ర మహిమ గురించి పెద్దలు ఋషులు చెప్తూ ఉన్నా శంకలు ఏర్పడతాయి, అదో భ్రమ. పైగా మనం ఒకటి అనుకుంటే ఇంకోలా కనబడుతుందనో భావం ఒకటి. భ్రమలు అనేక రకాలు, అనేక రకాల భ్రమలు కలిగిస్తాడు దండపాణి. ఎందుకంటే పరీక్ష కింద, సాధకులకు పరీక్ష కింద భ్రాంతులు ఎన్ని రకాలు కలిగిస్తాయంటే భ్రాంతి, విభ్రాంతి, ఉద్భ్రాంతి, సంభ్రాంతి. ఇది ఎవరికి అంటే భక్తి లేని వారికి కలిగిస్తాడు. కానీ శివభక్త జన భ్రాంచాది భీతిహర, భక్తులైన వారికి భ్రాంతి, భయం అన్నీ పోగొడతాడు. ఆ స్వామి శ్రీ పూర్ణభద్రాత్మజుడు. పూర్ణభద్రుడు కాంచనకుండల అని యక్ష దంపతులకు పుత్రుడుగా కలిగాడు. ఆయన పేరు హరికేశుడు. తపస్సు చేత శాశ్వతంగా దివ్య శరీరాన్ని పొంది దండపాణిగా కాశీక్షేత్రంలో ఉన్నాడు. అందుకే వీరతాపస రూప విభో షణ్ముఖనుత. అతడు గౌరీ శంకరుల యొక్క వాత్సల్యానికి పాత్రుడై శాశ్వతంగా కాశీలో ఉంటూ భక్తులకు దారుణమైన విఘ్నాలను తొలగిస్తూ అనుగ్రహిస్తుంటాడు. పిండీకృతాఘచయ చండ దోషఘ్న దండ ప్రణామానితే దండపాణి. దీనిని సూరిబాబు గారు స్వరపరిచిన తీరే అమోఘం, ఎలాగూ వినబోతున్నాం కదా.
విభ్రాంత్యో భ్రాంతి సంభ్రాంతికర శాంత శివ భక్త జన భ్రాంత్యాది భీతి హర భ్రాంతి విభ్రాంత్యో భ్రాంతి సంభ్రాంతికర శాంత శివ భక్త జన భ్రాంత్యాది భీతి హర భ్రాంత శ్రీ పూర్ణ పదాత్మక సుయక్ష సంతత శ్రీ శంభు చరణ సంసర్గ భ్రాంత శ్రీ పూర్ణ పదాత్మక సుయక్ష సంతత శ్రీ శంభు చరణ సంసర్గ ప్రణామాని దండపాణి శాశ్వత దండ ప్రణామాని దండ ప్రణామాని దండపాణి వారాణసీ వాస భాగ్యదమగోజ్వల గౌరీశ భక్త రక్షాకర శుభప్రద వారాణసీ వాస భాగ్యదమగోజ్వల గౌరీశ భక్త రక్షాకర శుభప్రద దారుణ మగామీకృతమతాయుధ వీరప్రభస రూప విభూషణుగనుగ దారుణ మగామీకృతమతాయుధ వీరప్రభస రూప విభూషణుగనుగ ప్రణామాని దండపాణి శాశ్వత దండ ప్రణామాని దండ ప్రణామాని దండపాణి దండపాణి కాశీ సంకీర్తనల్లో ఒక్కొక్క దేవతను ఉద్దేశించి రచించినవి మాత్రమే కాకుండా కాశీపై రచించిన కీర్తనలు ఇప్పుడు మరొకటి వినబోతున్నాం. కాశీ అంటేనే కాశతే ఇతి కాశీ, ప్రకాశింపజేయునిది. ఏమిటి ప్రకాశింపజేస్తుంటే శివజ్ఞానాన్ని నీలో ప్రకాశింపజేస్తోంది కనుక ఇది కాశీ. అది శివజ్ఞానం కాశతే సా శివపురి శ్రీ కాశిక. ఈ కాశీ శివస్య అతిప్రియ, శివునికి అతి ప్రియమైనది. అంతేకాదు శివ అభిన్న, శివునికి వేరు కానిది. చిత్ సుఖ, చిదానంద స్వరూపమైనటువంటిది. ఇది శివ తేజస్సుతో ప్రకాశిస్తున్నది ఈ కాశీ అంతా. ఎటువంటి శివ తేజస్సు అంటే జ్ఞానవాపి పయప్లావిత శంభు తేజో విలసిత. జ్ఞానవాపి జలములతో అభిషిక్తుడైన శివుని యొక్క తేజస్సు. దీన్ని బట్టి జ్ఞానవాపి స్మరణ కూడా జరుగుతున్నది. కాశీ అంటే ప్రకాశించున్నది, ప్రకాశింపజేయునిది కూడా. వేటిని ప్రకాశింపజేస్తుందంటే భాను శశి భగణాన్ బహుదా భాసయతి స్వధామ్నా. సూర్యచంద్రాది జ్యోతిష్యులకు కూడా జ్యోతినిస్తున్న ఏ పరంజ్యోతి ఉన్నదో ఆ పరంజ్యోతి కాశీ. కనుక కాశీ అంటే ఒక ఊరి పేరు కాదు, కాశీ అంటే పరమాత్మ యొక్క మరొక పేరు. కాశీ పరంజ్యోతి స్వరూపము. ఎటువంటి పరంజ్యోతి అంటే నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అని ఉపనిషత్తు చెప్తున్నది. సూర్యచంద్రాది జ్యోతిష్యులను కూడా ప్రకాశింపజేస్తూ తనకు ఏ పరప్రకాశం అవసరం లేని స్వయం ప్రకాశ్ చిజ్యోతి పరమాత్మయి రూపంలో ఉన్నాడు. అది స్వధామ్నా భాసయతి, తాను తనంత తాను ప్రకాశిస్తూ భాసయతి ప్రకాశింపజేస్తున్నది. దేన్ని? భాను శశి భగణాన్, చంద్ర సూర్యాది జ్యోతిర్గణములను ప్రకాశింపజేస్తున్నది. ఆ కాశీ మనకెలా దొరికింది అంటే సానుకంప స్వప్రకాశ.
దయాస్వరూపంగా గోచరిస్తున్నది. సహస్రాక్షి కరాపద, కాశీకి ఒక దేవతారూపం ఉంది, అధిదేవతారూపం. ఆ దేవతారూపం ఎలా ఉంటుందంటే శ్యామాం. శ్యామాం అంటే చామన ఛాయతో ఉంటుంది ఆ తల్లి. వేల కొలది పాదాలతో, వేల కొలది హస్తాలతో ఉంటుంది. అనంత అక్షులతో ప్రకాశిస్తూ విరాట్ రూపధారిణిగా గోచరిస్తుంది. కాశీ దేవతని ధ్యానించవలసిన విధానాలు 2 చెప్తున్నాయి. బ్రహ్మవీర్త పురాణంలోనూ ఈ 2 వర్ణనలు మనకు గోచరిస్తాయి. ఒకటి చతుర్భుజాలతో గోచరిస్తున్న ప్రసన్న రూపం. ఇది కాకుండా సహస్రాక్షలతో, సహస్ర కరములతో, సహస్ర పదములతో విరాట్ రూపిణిగా కాశీ ప్రకాశిస్తూ ఉంటుంది. సాక్షాత్ పరమాత్మ యొక్క విరాట్ రూపం. ఇక్కడ వందే కాశీం గుహాం గంగాం అంటూ కాశీమాత ఆలయం కూడా కాశీలో ఉందండి. కాశీ అధిష్టాన దేవత. ఆ కాశీ తత్వమంతా ఈ కీర్తనలో ఉన్నది. అందుకే ఒక్కొక్క పదాన్ని జాగ్రత్తగా గమనిస్తా స్వరూపం గోచరిస్తుంది. మౌని యోగి తపస్వి జన సమ్మానిత భవతారక. మౌనులు యోగుల చేత గౌరవింపబడుతూ సంసారం నుంచి తరింపజేసే ఈ కాశీ అనఘ తీర్థ సహస్రసార, పవిత్రమైన అనంత తీర్థముల సారమిది. ఆత్మవిద్యా దీపిక. కాశీవాసం చేస్తూ విశ్వేశ్వరుని కొరుచుకుంటే కలిగేదేమిటయ్యా అంటే ఆత్మజ్ఞానం. ఇది శాస్త్రంలో చెప్తున్నాయి. ఎందుకు ఆత్మజ్ఞానం వస్తుందంటే ఆత్మజ్ఞానం వల్లే మోక్షం లభిస్తుంది కనుక. కానీ ఆత్మవిద్యా దీపిక అనిర్వచనీయ తురీయ అతీంద్రియ దృగ్గోచర. ఈ కాశీ ఇంద్రియాలకి మనస్సు కూడా గోచరించని ప్రకాశం కలిగిన దివ్యకాశీ గురించి మనం చెప్తున్నాం. దివ్యకాశీ భవ్యకాశీ అంటున్నారు కదా. దివ్యకాశీ అంటే ఈ కంటితో చూడలేని జ్యోతిస్వరూపుడైన కాశీ. అదే సనక సనందనాథులు ఏ తత్వాన్ని ఆశ్రయించారో ఆ తత్వమే కాశీగా గోచరిస్తున్నది. అది విశ్వంలో కాశీని మించిన మరో క్షేత్రం లేదు అనేది శాస్త్రవచనం. అందుకే అగస్త్యులు వారు చెప్తున్నారు, నిజమే పల్కెద బాహులెత్తి శృతివాణి గోపతి ధ్వజడుంఠీశ గణేశ్వరుల్ గురిగా ఓ వారాణసీదేవి ఓ గజచర్మాంబరు కుర్మి పట్టణమ నిన్బోల అంబుజ గర్భాండము నందు లేవు నగరంబుల్ తీర్థరాజంబులున్. అటువంటి దివ్యమైనటువంటి సకల తీర్థసారమైన కాశీ దేవతారూపంగా కూడా ఉపాసింపబడుతున్నది. అటువంటి ప్రకాశ స్వరూపణిన కాశీని దర్శిస్తూ కాశీకి నమస్కరించుకోవాలంటే కాశీమాత సదయే. అమ్మా ఓ కాశీమాత దయాస్వరూపిణి, నీ దగ్గర నిలబడి నిన్ను ప్రార్థిస్తున్నాను తల్లి, నన్ను అనుగ్రహించు. అందుకే కాశీమాత సదయే. ఎలా నమస్కరిస్తున్నంటే హృదయాంజలినా ప్రణౌమి తే భక్త్యా. హృదయాన్ని అంజలించి నమస్కరిస్తున్నాను. తారక రూపిణి కృపయా తవ సాన్నిధ్యం ప్రదేహి. అమ్మా కాశీ, నీ సన్నిధిని ప్రసాదించమ్మా, దయతో ప్రసాదించు అని అమ్మని ప్రార్థిస్తూ అమ్మ స్వరూపాన్ని, కాశీమాత స్వరూపాన్ని దర్శిద్దాం. శివ జ్ఞానం కశతే శివ జ్ఞానం కశతే శివపురి శ్రీ కాశికా శివ జ్ఞానం కశతే శివపురి శ్రీ కాశికా శివ శాంతి శివాభిర్నాచి సుఖ శివ శాంతి దివ్య శివాభిర్నాచి సుఖ శివపురి శ్రీ కాశికా జ్ఞానవామి పయ ప్లావిత శంభుతే జో విలసిత భాను శశి భగనా బహుధా పారయతి జస్వధా జ్ఞానవామి పయ ప్లావిత శంభుతే జో విలసిత భాను శశి భగనా బహుధా
सहस्रसार आत्मविद्या दीपिका अनिर्वचनीय तुरीया अधीय त्रिगोचरा अनगतीत सहस्रसार आत्मविद्या दीपिका अनिर्वचनीय तुरीय अधीय त्रिगोचरा सदगमुनि सनुत सुतत्वा षण्मुखादि मुनि जनाशिष मोक्षरूप अनुपम विश्वादिक सदगमुनि सुतत्वा षण्मुखादि सुरार्चित मुनि जनासित मोक्षरूप अनुपम विश्वादिक शिवज्ञानं काशते शिवपुरी श्रीकाशिक शिवस्यादिप्रिय दिव्य शिवाविर्नाचित्सुता शिवज्ञानं काश्यते सा शिवपुरी श्रीकाशिक शिवपुरी श्रीकाशिक